క్రీస్తు సంఘానికి శత్రువులు బయటివారుగా మనము సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. సంఘం మీద వారు దాడి చేశారు, బైబిల్ను చించేశారు, బుల్డోజర్స్తో చర్చిలను కూలగొట్టారు. ఇలాంటి వార్తలు అనేకములు ఉన్నాయి. అలాంటి క్రైస్తవ వ్యతిరేకులలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా సెలబ్రిటీస్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం ఏమి జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, శ్రమల ద్వారా సంఘము బలపడుతుంది. సంఘం ఎప్పుడు బలహీనమైపోతుంది, సంఘం ఎప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు ఎప్పుడు విశ్వాస భ్రష్టులు అవుతారు అని అంటే, ఫాల్స్ టీచర్స్ ద్వారా. నెహ్రూ గారు ఒక మాట అన్నారంట, క్రైస్తత్వము అనేది పండుకొని నిద్రపోతున్నటువంటి సింహములాగా ఉన్నది, దాన్ని చెనకకండి, లేపితే మరి ఎక్కువగా ఇంకా విజృంభిస్తుంది. ఇంకొక భక్తుడు, క్రైస్తత్వం అంటే ఇది లైక్ క్యాన్సర్ అంట, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ముట్టుకుంటే అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట. కానీ ఈ పెర్సిక్యూషన్ ద్వారా సంఘానికి నష్టం కాదు, రాంగ్ టీచర్స్ అండ్ రాంగ్ చర్చెస్ ద్వారా సంఘానికి నష్టం కలుగుతుంది. గలతీ సంఘానికి అదే చెప్పాడు. ఓ గలతీయులారా, 1 అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు తిరిగిపోవుట చూడగా, అంటే వాళ్ళంతా గర్వాపసి, మీరు విశ్వాసములో నుంచి అటువైపుకు వెళ్ళారంటే ఇంత త్వరగా నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అదే 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక, మీరు బాగా పరిగెత్తుతూ ఉంటిరి, ఎవరు మిమ్మల్ని ఆటంకపరిచింది, ఎవడు మిమ్మల్ని అడ్డగించింది? ఇప్పుడు చెప్పండి, బయటివారా శత్రువులు, లోపటివారా? వారు ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారా? అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో, మేము అనేకుల వలె వాక్యాన్ని కలిపి చెరిపెడి వారి వలె మేము లేము. దీస్ పీపుల్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ద యాంటీ క్రిస్టియన్ లీడర్స్. జస్ట్ థింక్ ఓవర్. ఇలాంటి వారిని కనిపెట్టి ఉండండి అని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. Let us pray and know the truth. God bless you.